జానీ మాస్టర్ గారు డాన్సర్ సతీష్ నేను సాలరీ తెలిసిన తర్వాత కూడా ఇది వీడియో చూశాను నేను. ఇది ఇన్నర్గా జరుగుతుంది. అమ్మాయిల అబ్బాయిల అసిస్టెంట్స్ అమ్మాయిలు వాడుకోవడం అలాంటిది ప్రూఫ్ కావాలంటే నన్ను కెమెరా ఎత్తుకుని వెళ్ళిపోతాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డ్యాన్స్ మాస్టర్లకు అన్యాయం జరుగుతుంది, మాకు మా న్యాయం కావాలన్న ఉద్దేశంతో మన డ్యాన్సర్ సతీష్ గారు ఉన్నారు. ఈయన ఆరోపణలు ఏంటిదంటే మన ఏదైతే డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్ గారు మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం కావాలి, ఆయన చాలా విషయాలు చెప్తామని మా స్టూడియోకి రావడం జరిగింది జానీ మాస్టర్ గురించి. ఆ విషయాలు ఏందో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం. నమస్తే సతీష్ గారు. నమస్తే. అసలు చాలా ఎక్కడ యూట్యూబ్లో చూసినా కూడా మీ హల్చలే ఉంది. జానీ మాస్టర్ గారు డాన్సర్ సతీష్ అనే ఉన్నది. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీ ఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరేం కోరుకుంటున్నారు? అసలు వాస్తవంగా అతను ప్రెసిడెంట్ అవ్వడానికి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు చూపిస్తాను. అంటే ఎలక్షన్స్ కన్నా ముందు, మీకు యూనియన్ ఎలక్షన్స్ కన్నా ముందు మీకు హామీలు ఇచ్చాడు. దాని గురించి మేము మాట్లాడినందుకే అచ్చా పగ పెంచుకోవడం అనేది జరిగిందండి. ఒకసారి చూడండి, అతను కాలో కూర్చొని ఇచ్చిన హామీ ఇది క్లియర్. ఇది మాటిస్తున్నాను. నేను మూడోది, నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తే నేను శాలరీ తీసుకోండి, నాకు శాలరీ అవసరం లేదు, నేను శాలరీ తీసుకోండి. అండ్ ప్రస్తుతానికి ఇదే నేను చెప్పాలనుకున్నది డాన్సర్స్ అందరికీ. అండ్ నా మీద ఇంకొకటి ఏదో అన్నారు, ఇది కూడా చెప్పాను, షార్ట్ టెంపర్ వెళ్ళిపోతారు అలా ఇలా అని చెప్పి. బట్ దానికి నేను ఒక క్లియర్గా నేను చెప్తున్నాను, నిలకడ ఉండదని చెప్తున్నాను. నాకు నిలకడ లేకపోతే ఇంత పెద్ద మీ అందరి సహకారంతో నేను ఇంత పెద్ద స్టేజ్కి నేను రాను. నిలకడ లేని మనిషి ఏం చేస్తాడు, ఒక దగ్గర ఉండకపోతే ఏమీ కాకుండా పోతాడు. బట్ నేను అలా కాదు కదా. నేను ఎంత నిలకడగా ఉండి ఎంత కృషి చేస్తే మీరందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తే మనం ఈ పొజిషన్లో ఉన్నాను. జానీ మాస్టర్ మీరందరూ ఈ పొజిషన్లో పెట్టారు. సో అలా అందుకని దానికి కూడా నేను చెప్తున్నాను, నిలకడ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఈ హామీలో తను ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి సార్. చాలా ఓకే. గెలిచిన తర్వాత కూడా ఇది వీడియో చూశాను నేను, చాలా మంచి కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆ వీడియో ఉందా మీ దగ్గర? గెలిచిన తర్వాత కూడా ఎవరినైనా ఆపలేరు ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. అవునవునవును. విషయంలో నేను ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి బాగా కాన్ఫిడెంట్ గా చెప్పిండు. ఆ వీడియో కూడా చూడండి. ల్యాండ్ ఎక్కడ పోయిందోరా అక్కడ నేను ఇచ్చిస్తాను రా. ఏ వ్యక్తి మీద అయితే మచ్చబడిందో ఆ మచ్చ తీసేసి ఆయన కూడా మంచోడని నేను చూపిస్తాను. అది మీరేనా అండి? వేరే అతను. ఓకే. ఏం మచ్చబడ్డది? ఏదో మచ్చబడ్డది తీసేసాడని మచ్చ కదా. ఇతను మాజీ ప్రెసిడెంట్ సార్. ఓకే ఓకే. ఇతను మాజీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి. అచ్చా. ఇతను ఉన్నప్పుడే జరిగింది ఇది ల్యాండ్. అచ్చా అచ్చా. అయితే ఇతను డబ్బులు కడితే అడ్వాన్స్ 30 లక్షలు, అది నేను కట్టానని చెప్తున్నాడు. అచ్చా. ఎంత దుర్మార్గుడు అండి. అబద్ధాలు చెప్పితే కూడా అతికినట్టు ఉండాలి కదా. ఇప్పుడు మనకు పవర్లో లేనప్పుడు మనకు చెక్ పవర్ ఉంటుంది సార్. అసోసియేషన్ ఆఫీస్ వరకు మనం పని చేయనప్పుడు మనకేం పవర్ ఉంటుంది? ఎవరు పవర్ ఉంటే వాళ్ళు ఇస్తారు డబ్బులు. అవును. ఇంకో విషయం ఏంటంటే మనము చాలా వరకు చూసాను ఎలక్షన్స్ టైంలో అది ఛాంబరా ఏంటిది అసలు ఎక్కడ కూర్చొని ఊకే బైట్స్ ఇచ్చేవాడు ఛానల్స్ కి పిలిచేసి, జనసేన సంథింగ్ పార్టీ అవి అని. ఎక్కడది? అది మా యూనియన్ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్. ఓకే. సెకండ్ ఫ్లోర్ సార్. యూనియన్ ఆఫీసులోనే ఆయనకు పార్టీకి సంబంధించిన ఆయన పొలిటికల్ అన్ని వీడియోస్ అన్ని యూనియన్ ఆఫీస్లో ఇస్తున్నాడు. యాక్చువల్గా మా యూనియన్ రూల్ ఏంటంటే అసోసియేషన్లో ఆఫీస్ బేరర్స్గా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ ఇలాంటి పదవులు చేసేటప్పుడు బయట పొలిటికల్లో ఉండకూడదు. పొలిటికల్లో పదవులు ఉండకూడదు. మనం అంటే మనం అభిమానంతో ప్రచారం చేసుకోవచ్చు, ఓటు వేసుకోవచ్చు, అది వేరే విషయం. అది బయట, అది బయట వారికి యూనియన్ సంబంధం ఉండకూడదు. ఆయన డైరెక్ట్గా యూనియన్ ఆఫీస్లో కూర్చొని అది కూడా చూపిస్తాను. సంథింగ్ వైసీపీ జనసేన మధ్యలో ఏదో చెప్పారని చెప్పడం జరిగింది. చూశాను ఆ వీడియో నేను అప్పుడు. 100% అతను
అది మీ చాంబరే, అది మీ యూనియన్ అసోసియేషన్ ఆఫీస్. ఆఫీస్. ఓకే, ఆయన క్యాబిన్ అది. ఓకే, ఓకే. నాకు తెలిసిన ప్రకారము మన అంటే మన సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి సంబంధం ఉండదు కదా సార్? సినిమా తెలిసిన ప్రకారం. రాజకీయానికి సంబంధం అవును. ఉండదు. ఓకే, రాజకీయాలకు వెళ్ళిపోతే రాజకీయాలు వెళ్ళిపోమాడండి, అదే వ్యక్తిగత జీవితం. అతను మా అసోసియేషన్లో ఓ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి మా అసోసియేషన్లో ఉన్న 5,000 మంది జనసేన అభిమానులు ఉంటారు, వైసీపీ అభిమానులు ఉంటారు, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు. అవును. మరి వేరే వాళ్ళ కోపం వస్తాయి కదా సార్, అది పద్ధతి కాదు కదా. అవును. ఇతను జనసేన అభిమాన, అది వేరు విషయం, అది వ్యక్తిగత జీవితం. నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, మా డాన్సర్లకు మాస్టర్లకు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టమే. అట్లా అని చెప్పేసి యూనియన్ ఆఫీస్ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా యూనియన్ ఆఫీస్ ఇది ఒక ఫ్లోర్, సగం ఫ్లోర్ కబ్జా చేసేసి గెలిచిన రోజే యాక్చువల్గా ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి ముగ్గురికి 3 క్యాబిన్లు ముందే చేయించి పెట్టాం బిల్డింగ్ కట్టేటప్పుడే. ఎవరి క్యాబిన్ వాళ్ళకి ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ క్యాబిన్ పక్కన పడేసి దాన్ని స్టోర్ రూమ్ చేసేసి, పాత ఫైల్స్ అన్ని అలా పడేసి స్టోర్ రూమ్ చేసేసి, మిగతా ఇంకా హాఫ్ ఫ్లోర్ ఉంటుంది కదా, హాఫ్ ఫ్లోర్ అది యాక్చువల్గా డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ ఒక 20 మంది 10 మంది ఒకేసారి వచ్చినప్పుడు కూర్చోడానికి అని చెప్పేసి మాట్లాడుకోవడానికి వెయిటింగ్ హాల్ లాగా ఉండేది. ఈ వెయిటింగ్ హాల్ని సగం ఫ్లోర్ని మొత్తం కబ్జా చేసేసి, మొత్తం కర్టెన్స్ వేసేసి లోపల నుంచి డోర్కి బ్లాక్ స్టిక్కర్ వేసేసి, అంటే లోపల ఎవరు ఉన్నారో మనకు బయట నుంచి కనపడదు. ఓకే, అంటే అంటే ఇక్కడ లీడర్ అనేవాడు, కార్మికులకు సంబంధించి లీడర్ అనేవాడు జనానికి కనబడేలాగా ఉండి పనిచేయాలి, కనబడాలి ఇప్పుడు నిత్యం. ఇదేం కార్పొరేట్ ఆఫీస్ కాదు, ఈయన సొంత కంపెనీ ఆఫీస్ కాదు, ఈ సొంత ఇల్లు కాదండి. అనే లోపల కూర్చుంటే బయట ఎవరికి కనపడాలి. అంటే అలాగా మొత్తం క్యాబిన్ అంతా మార్చేసిండు, బ్లాక్ చేసేసి. అది తప్పు. రేపు మా యూనియన్లో గర్ల్స్ ఉంటారండి, లేడీస్ మాస్టర్స్ ఉంటారు, దాంతో ఏదో మాట్లాడడానికి లోపల వెళ్తారు, డోర్ వేస్తాడు, లోపల ఏం జరుగుతుందో ఎవరు తెలుస్తుందండి? అంటే ఏదైనా ఇష్యూ అయితే బయటకు వస్తుంది తప్ప లోపల ఏం జరుగుతుందో ఏమి తెలుస్తుంది? తను నడితే ఏమంటాడు, ఈ స్టిక్కర్స్, ఈ కర్టెన్స్ అన్న సొంత డబ్బులతో పెట్టుకున్నాను నేను అంటాడు. అంటే సొంత డబ్బులు ఉన్నాయని చెప్పేసి లోపల ఒక బెడ్ కూడా వేసుకుంటావా? రేపు యూజ్ ఏముంది దానికి? ఆఫీస్ లాగా చూడాలి, ఆఫీస్ లాగా చూడాలి. నీ ఇల్లు కాదు కదా అది. నువ్వు వెళ్ళిపోతావు, రేపు ఇంకొక ప్రెసిడెంట్ వస్తాడు కదా, మళ్ళీ నిన్ను చూసి అతను ఫాలో అవుతాడు కదా. అది తప్పని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా మేము మాట్లాడినాం. వింటలేడు, నా ఇష్టం అంటున్నాడు. ఓకే, అరాచకం. ఆయన చూస్తే కానీ ఈ మధ్యకాలంలో సాంగ్స్ కూడా చాలా వైరల్ అయినాయి కదా. ఆయన సాంగ్స్ కొరియోగ్రాఫర్స్ అన్ని చాలా వైరల్ అయినాయి, కొరియోగ్రాఫర్ చాలా సూపర్ చేస్తున్నారని అంటున్నారు అందరూ. సార్ యాక్చువల్గా ఇప్పుడు జైలర్ సినిమా సాంగ్ కానీ, రావాలే సాంగ్ కానీ, షాహిద్ కపూర్ది కానీ, సల్మాన్ ఖాన్ సాంగ్స్ కానీ, ఇంకా గుట్టబొమ్మ ఫేమస్ అయినాయి బాగా. ఆ సాంగ్స్ అన్నిటికీ ఇతని నాకు తెలిసినంత వరకు, నేను 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి, నేను కూడా డాన్సర్గా వర్క్ చేస్తున్నా. అందరు మాస్టర్ దగ్గర, ఈ మన ఇండియాలో ఉన్న అందరు మాస్టర్ దగ్గర, అన్ని లాంగ్వేజ్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు అవగాహన ఉన్నంత వరకు ఇతని క్రియేటివిటీ కంటే, ఇతని మాస్టర్ ఓకే అంతవరకు ఓకే, ఇతని క్రియేటివిటీ కంటే ఇతని దగ్గర అసిస్టెంట్గా ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ల దగ్గర నుంచి, అది కూడా బాంబే అసిస్టెంట్స్, ఇంకొక లేడీ అసిస్టెంట్ అని ఉంది. ఈ కాన్సెప్ట్ డిజైనర్ వాళ్ళే. ఇతని సొంత లాంటి తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాడు వాస్తవం చెప్పాలంటే. బయటికి మాత్రం పైన కొరియోగ్రాఫర్. ఈ అన్ని కాన్సెప్ట్, ఈ కంపోజింగ్ అంతా అసిస్టెంట్ అది, ఇతనిది కానే కాదు. ఇతనిది కాదు, అందరు జానీ మాస్టర్ అంటారు. మరి పేరు ఉన్నది కాబట్టి, ఆయన పేరు ఇచ్చింది కాబట్టి ఆయన లేపుతున్నారు. ఓకే, ఇవి అన్ని అసిస్టెంట్స్ ద్వారా మొత్తం. అంటే ఈ అసిస్టెంట్లను వాడుకుంటాడు. ఒక్కొక్క అసిస్టెంట్ ను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయనకు నచ్చినంత సేపు వాడుకొని స్కిప్ చేస్తాడు. స్కిప్ చేసి మళ్ళీ కొత్త అసిస్టెంట్ పట్టుకుంటాడు. అంటే కొత్త వాళ్ళ దగ్గరికి రాబడతాడు. ప్రతి వాళ్ళ అసిస్టెంట్స్ ఉన్న వాళ్ళు మాస్టర్స్ కాకపోయినా కూడా వాళ్ళకు ఒక టాలెంట్ ఉంటుంది కదా. నేను డాన్స్ అయినప్పుడు నాకు ఒక టాలెంట్ ఉంటుంది. నీ మాస్టర్ అయినప్పుడు ఒకవేళ నీ మాస్టర్ కావాలనుకుంటే నాది అప్పుడు బయటకు వస్తుంది, అది ఒక విషయం. అంటే ఈ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ విండుతున్నాడు, కొత్త జ్యూస్లన్నీ విండేసి అన్ని అప్లై చేస్తున్నాడు వేరే సాంగ్ల కానీ. ఇదంతా వాళ్ళ అసిస్టెంట్ క్రెడిట్, అది ఆయనది కానీ కాదు. అసిస్టెంట్స్ అంటే అందరికీ తెలుసు, బయట పబ్లిక్ తెలియదు కదా సార్. అమ్మాయిలా అబ్బాయిలా అసిస్టెంట్స్? అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఓకే, అంతే. అంటే నాకు అర్థం కాలేను. అంటే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు. అసిస్టెంట్ గా తన దగ్గర వర్క్ చేయించుకున్న 3-4 years కానీ చాలా వర్క్ చేయించుకుని పక్కన పెట్టేశాడు. అబ్బా, దారుణం అది. అచ్చా, ఇప్పుడు లేదు ఇక్కడ, వేరే పక్కకి వెళ్ళిపోయింది. మన అమ్మాయా లేకుంటే బయట అమ్మాయి? యాక్చువల్లీ ఇక్కడ అమ్మాయి, ఇక్కడనే డీలో విన్నర్ అయింది. అయిన తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ యూనియన్లో చాలా సాంగ్స్ అసిస్టెంట్ గా చేసేది. ఓకే, ఇతను కొన్ని సంవత్సరాలు ఆమె దగ్గర పెట్టుకున్నాడు. ఓకే, అచ్చా, ఇది ఇన్నర్ గా జరుగుతుంది కానీ ఎవరికి తెలియదు. అతనికి అంటే ఆమెకు బాంబే మాస్టర్ కార్డు ఉంది, అయితే ఆమెకు అవకాశాలు ఇక్కడ వస్తున్నాయి.
ఓకే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని చెప్పేసి తన భార్య వెళ్ళి ఆమెను కుట్టింది. రిహార్సల్ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి కుట్టింది. అంటే దౌర్జన్యం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీయిజం. ఆమెతో సాంగ్స్ హిట్ కొట్టారు, మళ్ళీ ఆమె మీదే దాని జరిగింది. అంటే ఈ మళ్ళా ఇప్పుడు ఆమె కొత్తగా అయింది కదా మాస్టర్, ఓకే ఈయన పాత మాస్టర్ కదా. అచ్చా క్రియేటివిటీ ఆమె దగ్గర ఉంది. అంటే ఈ హైదరాబాద్లో ఉన్న సాంగ్స్ అవకాశాలు ఆమెకి ఎక్కడ పోతే మా ఆయనకి ఎక్కడ రావా మరి ఇంకా సంథింగ్ ఈ వాళ్ళ మధ్యలో ఫ్యామిలీ పరంగా ఏం జరిగింది మనకు తెలియదు. ఈమె వెళ్ళి కొట్టడం, అతను పోయి ప్రతి దగ్గర డిస్టర్బ్ చేయడం, ఆమె బతకనిసలేదు. నాకు తెలిసిన బయట న్యూస్. ఓకే ఇంకో విషయం కూడా విన్నానండి, నేను ఏదో సంథింగ్ టార్చర్ అయితే సంథింగ్ సూసైడ్ చేసుకున్నారని విన్నారు. ఇది ఎవరది వినడంలో నాకైతే క్లారిటీ లేదు, మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? గతంలో ఎప్పుడో కొంతమంది రెన్యూల్స్ కట్టలేదని దాని మీద కొంతమంది తీసేసిన దాంట్లో ఒక డాన్స్ మాస్టర్ ప్రసాద్ మాస్టర్ ఉన్నాడు. ఓకే అతనికి గత 3-4 జల్లబాడి నుంచి అంటే కంటిన్యూ 2-3 ఇయర్స్ నుంచి వస్తా ఉన్నాడు. ఈ ఎలక్షన్ల ముందు ఈ మాస్టర్కి, చనిపోయిన ప్రసాద్ మాస్టర్కి, నేను గెలవంగానే ఫస్ట్ జల్లబాడి మీటింగ్ ఎజెండాలో నీకు పాయింట్ పెట్టి నీ కార్డు క్లియర్ చేస్తా, నీకు వర్క్ ఇస్తా, ఇప్పిస్తా, సాంగ్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఈయన గెలిచిన తర్వాత ఆ విషయం పక్కన పెట్టేశాడు. ఇంకా అసలు ఆ ఊసే లేదు, పట్టించుకోవట్లేదు ఆయన. ఇక దానికి అంతను కొంచెం ఏమైందో ఏమో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అయ్యో సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ రోజు మా అసోసియేషన్ క్యాషియర్ మనోహర్ అండ్ శివకృష్ణ ఆర్గనైజ్ సెక్రటరీ అతను సూసైడ్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళారు. మరి అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు వచ్చి దగ్గరుండి మనవాడే కదా, అవును అతన్ని ఒక ఉస్మానియాకో, ఒక గాంధీకో, లేకపోతే నిమ్స్కో ఏదో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా చనిపోయాడని చెప్పి పోస్ట్ మార్టం కూడా చేయకుండా తనను ఇమీడియట్గా వాళ్ళ ఊరికి పంపించేశారు, వెహికల్ మాట్లాడేసి రాజమండ్రికి. ఓకే అంటే తను ఎవరైనా చంపుంటే అవును సూసైడే కాకపోవచ్చు, పోస్ట్ మార్టం తెలిస్తే కదా బయటకు వస్తుంది. అవును ఆ పోస్ట్ మార్టం జరగనీయకుండా డెడ్ బాడీ స్కిప్ చేసేసింది అక్కడ. అంటే ఎక్కడ వీళ్ళ మీద వస్తుందని చెప్పేసి ఇలాంటి అరాచకాలు అన్నట్టు. ఇంకో విషయం, ఇప్పుడు ఇంత చేస్తుండు కదా, ఈయన ధైర్యం ఏంటిది అసలు? ధైర్యం అంటే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాడు. జనసేన పార్టీలో ప్రచార కమిటీకి వైస్ చైర్మన్ గా ఒక పోస్ట్ ఇచ్చారు. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళి అందరు తిరిగి వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ ఏం చెప్తున్నాడంటే, అంటే పవన్ కళ్యాణ్ సార్ తెలుసు, నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, రామ్ చరణ్ తెలుసు అని వాళ్ళ పేరు ఇక్కడ హైదరాబాద్ వాడుకుంటున్నాడు. మరి ఈ విషయం వాళ్ళకి తెలుసా తెలియదా నాకు తెలియదు. వాళ్ళ పేరు అయితే ఇక్కడ బాధ చేస్తున్నాడు. ఇది అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ అమ్ము వాళ్ళే ఉండి నడిపిస్తున్నారు అనుకుంటారు. వాళ్ళకి సంబంధం భయం భయం లేదు. అంటే వాళ్ళ పేరు చెప్పి ఇట్లా అరాచకాలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఓకే మీరు ఎప్పుడైనా వాళ్ళ అంటే ఇట్లా జరుగుతున్న ఈ అక్రమాలు జానీ అనేవాడు ఇక్కడ ఇట్లా చేస్తున్నాడు, ప్రెసిడెంట్ అనే దగ్గర నుంచి ఇట్లా దుర్మార్గంగా చేస్తున్నాడు అనే దాని మీద నేను కంప్లైంట్ పవన్ కళ్యాణ్ కంప్లైంట్ పంపించాను నేను. ఓకే ఏమన్నా రిప్లై ఏమైనా వచ్చిందా? రాలేదు. అది అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, కొత్త ప్రోగ్రామ్ పడింది కదా. నాకైతే మెసేజ్ వచ్చింది, అక్కడ కంప్లైంట్ రిసీవ్ అయినట్టు మెసేజ్ వచ్చింది నాకు. ఓకే అంటే త్వరలో ఏమైనా ఫోన్ వస్తుందా ఏమొస్తుందో తెలియదు నాకు. ఓకే అంటే ఇంకొకటి మీరు 70% మాకు వస్తలేదు, 30% వచ్చేసి వేరే వాళ్ళకి వెళ్ళి 70% అని. కానీ జానీ మాస్టర్ గారు ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇస్తారు, తెలుగు వాళ్ళకి ఇయ్యరు అని చెప్పడం జరిగింది. తెలిసింది నాకు, మీరు వేరే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఫైట్ జరుగుతుంది అంటారు. ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తాడు వేరే వాళ్ళకి, మన వాళ్ళకి ఇవ్వకుండా తెలుగు వాళ్ళకి? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది సార్, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, హైదరాబాద్ యూనియన్ డాన్సర్స్ దగ్గర నీ కమిషన్ తీసుకోవట్లేదని చెప్పాడు. ప్రెసిడెంట్ అయ్యేంత వరకు తీసుకోండి, యూనియన్కి వస్తే నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఒకటి మొబైల్ ఒకటి ఒక చిన్న ఒక ఏంటి ప్రూఫ్? అది ప్రూఫ్ అంటే 10% అతను తీసుకోలేదని చెప్పి నేను డాన్సర్ల దగ్గర 10% తీసుకుంటలేదు అన్నాడు కదా, దానికి ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే రాసి అంటే పేర్లు ఉంటాయి, ఆ పేరు పక్కన ఆ డాన్సర్కి ఎంత పేమెంట్ వచ్చింది, అసోసియేషన్కి ఒక 100 రూపాయలు పోతుంది సర్వీస్ ఫండ్. దాని తర్వాత డాన్స్ మాస్టర్కి 10% అనేది ఉంటుంది. ఒకవేళ TDS కట్ అయితే ఒక 2% TDS కట్ అయినట్టు ఉంటుంది. తర్వాత రిమైనింగ్ పేమెంట్ అతని అకౌంట్ పడ్డట్టు ఇట్లా లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. ప్రతి షీట్ మీద జానీ మాస్టర్ పేరు లేకపోతే చూడండి, అంటే 10% ఇప్పటి వరకు తీసుకోండి సార్, కొన్ని లక్షలు తీసుకోండి డాన్సర్ల దగ్గర. నేను తీసుకోవట్లేదు, ఈ మాస్టర్ తీసుకోవట్లేదు, ఆ మాస్టర్ తీసుకోవట్లేదు అని వాళ్ళ పేర్లు చెప్పుకున్నాడు తప్ప ఇతను కూడా తీసుకున్నాడు. తీసుకోలేదు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు మీడియాకి. ఇది చాలా రాను. అయితే ఎలక్షన్ టైంలో డాన్సర్లకు హామీ ఇచ్చాడు, నాకు 10% అక్కర్లేదు అన్నాడు, అది తీసుకోవట్లేదు ఎలక్షన్ దగ్గర నుంచి. అది ఇప్పుడు దానికి రావాల్సిన ఇన్కమ్ పోయింది కదా. ఇతను ఏం చేస్తున్నాడంటే దీన్ని కవర్ చేసుకోవడం కోసం బాంబే డాన్సర్స్ని, ఫారిన్ డాన్సర్ని ఎందుకు పెట్టుతారంటే వాళ్ళ మీద ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. తెలియదు కూడా అది. ఇప్పుడు వాడు ఇచ్చేవాడు చెప్పడు, మనకంటే చెప్పడు. కొన్ని లక్షలు ఉంటాయి తన అకౌంట్ కానీ, తన భార్య అకౌంట్ కానీ, నా పక్కన ఉన్న అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ అకౌంట్ చెక్ చేస్తే కొన్ని లక్షలు, తన రెమ్యునేషన్ కాకుండా కొన్ని లక్షల రూపాయలు అక్రమార్జన అతని అకౌంట్లో పడుతుంది. ఈ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి 2 లక్షలు ఇచ్చా,
వీళ్ళకి 3 లక్షలు ఇచ్చా, వీళ్ళకి 10,000 ఇచ్చా, 20,000 ఇచ్చా, వాడు కాలేజీ ఇచ్చా అని చెప్పుకుంటాడు ఇవన్నీ. అంటే నువ్వు ఇచ్చి నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇచ్చే ఫ్రీ డబ్బులో దానం కోసం ఇక్కడ కార్డులు తీసుకోవాలి డాన్సర్లు. ఇక్కడ మా పని పోతుంది, మా పని మాకు ఇవ్వండి, మా డాన్సర్ల పర్సెంటేజ్ మాకు కరెక్ట్గా వాడండి, మాకు మేమే బతుకుతాం. మా డాన్సర్లు స్వచ్ఛంగా కష్టపడి బతికే దమ్ము ఉంది, దానికోసం వచ్చి డాన్స్ ఆడడానికి కార్డు ఇచ్చారు, కార్డు తీసుకున్నాం మేము మా డాన్సర్లు. ఏదో కాలు ఎరిగింది, జ్వరం వచ్చింది, ఇంకేదో అయింది అని చెప్పి నువ్వు ఇచ్చే 10,000 20,000 దానం ఎవరి కోసం కావాలి అంటే నిన్ను హైక్ చేసుకోవడం కోసం, నిన్ను నువ్వు పెంచుకోవడం కోసం, నీ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఇదంతా చేస్తున్నావు. ఈ తప్పని అంటున్నా. ఓకే, మా పని మామూలు చేసుకొని ఇస్తే మా 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 డబ్బులు సంపాదించుకుంటాం కదా, మా తిండి మీద తింటాం కదా, నువ్వెందుకు ఇవ్వాలి మాకు డబ్బులు? నువ్వు ఎప్పుడు డబ్బులు నిజాయితీ పరువు అయితే నువ్వు ఒక ప్రొడ్యూసర్ దగ్గర రెమ్యునేషన్ తీసుకుంటావు కదా, సాంగ్కు రెమ్యునేషన్ ఇంత తీసుకుంటావు కదా, అందులో నుంచి డబ్బులు పంచు జనానికి. అది నిజాయితీ అంటే. ఈ కమిషన్ ద్వారా వచ్చిన కకృతి ద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళకు వీళ్ళకిచ్చుకుంటా పోషించుకుంటా, కొంతమంది తిప్పించుకుంటా, తాగిపించుకుంటా, పోషించుకుంటా అరాచకం సృష్టిస్తాడు. తన పక్కన ఒక 5-6 మంది ఉన్నారు, మొత్తం రౌడీ బ్యాచ్, దండుపాల బ్యాచ్ ఉంటుంది. చండాలమైన మనుషులు వాళ్ళైతే. ఏమంటారు వాళ్ళు? వాళ్ళని ఇదే ఉసుగొలుపుతా ఉంటారు, అతనికి లేని ఆలోచనలనే కల్పిస్తూ ఉంటారు. అతని యూనియన్ పట్ల ఉన్న నాలెడ్జ్ జీరో. దానికి ఈ పక్కన ఉన్న వాళ్ళు లేపుతా ఉంటారు, ఆయన ఓ మాస్టర్ ఇది అది అది అనగానే రెచ్చిపోతా ఉంటారు అంతే. సొంతంగా వచ్చి చేయమని చెప్పండి ప్రెసిడెంట్ అంటే ఎలా మాట్లాడాలంటే మన ప్రెస్ మీట్లో పక్కన వాళ్ళందరూ కానీ మంద అంటే మంద బలం చూసుకొని కుక్క మురిగింది అంటారు కదా సామెత. ఈ మంద ఎందుకంటే ప్రెసిడెంట్ కదా, నువ్వు మంచి ప్యానెల్ ప్రోగ్రామర్ కదా, నీ టాకింగ్ పవర్ ఉంది కదా, యూనియన్లో ఏ సమస్యలు ఉన్నా చెప్పు, బస్ అయిపోతుంది కదా. మందని వేసుకొని వచ్చి నువ్వు మాట్లాడు ప్రతిదానికి వాళ్ళ భార్య తీసుకొని వస్తాడు. ఆమె ఎందుకు వస్తుంది? ఆమె మెంబర్. ఆమె ఏమంటారు? ఇప్పుడు ఆమె మైక్ ఇచ్చి మాట్లాడమంటే నేను ఒక మెంబర్ గా మాట్లాడుతున్నా, జానీ మాస్టర్ భార్య కాకుండా ఒక మెంబర్ గా మాట్లాడుతున్నా అని చెప్పి గోపాల్ చెప్పుకుంటది. ఈ జానీ ఏమంటాడు, మా పిల్లల గురించి మాట్లాడతాను వాళ్ళు వీళ్ళు అంటారు. మరి నువ్వు మెంబర్ గా మాట్లాడినప్పుడు ఆమె గురించి మాట్లాడతారు, ఒక మెంబర్ గా మాట్లాడతారు. ఎవరైనా తప్పే ఉండాలా? మీ భార్య అని మాట్లాడట్లేదు ఎవరు అక్కడ, ఆమె మెంబర్ వచ్చి మాట్లాడుతుంది కదా, అందుకే ఇంకో మెంబర్ మాట్లాడతారు ఆమె గురించి. తప్పేముందండి? అంటే ఏం మాట్లాడుతారు ఆమె గురించి? వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నారు? ఆమె మాట్లాడే తప్పులను ఖండిస్తారు కదా ఎవరో. అవునవును, ఆమె మాట్లాడే కరెక్ట్ ఉంటే ఏమన్నారు, ఏదైనా తప్పు మాట్లాడితే నువ్వు మాట్లాడి తప్పు సుమలత అన్నప్పుడు మాట్లాడతారా, మా భార్య గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. తప్పేముండాలి? మెంబర్ కాబట్టి మాట్లాడుతున్నారు. ఓకే. అండ్ ఇంకో విషయం, మీరు ఏదో స్టేటస్ పెడితే కూడా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, వేరే వాళ్ళతో కాల్ చేయించారని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏం పెట్టారు మీరు స్టేటస్? స్టేటస్ అది వచ్చిందా మీకు? రాలేదా? చూపిస్తానండి. మీరు ఏం పెట్టారు? ఏం లేదు, ఇలా కాంట్రవర్సీ ఏం లేదు, తిట్టినట్టు కొట్టినట్టు ఎవరిదో ఎందుకు మీ దగ్గర జనరల్ బాడీ పబ్లిక్ మీటింగ్ ఇది. ఓకే, ఆ మీటింగ్ లో జానీ మాస్టర్ ఉన్నారా? అది ఆయననే కదా? పక్క మాట్లాడిస్తాడు. అంటే నేను ప్రెసిడెంట్ని ఇచ్చే అంటే ఎట్లా అంటే నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు మాట్లాడినా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని మాట్లాడతారు. నేను పర్మిషన్ తీసుకుంటే నాకు మైక్ వచ్చి ఇచ్చేది. నేను మాట్లాడుతున్నా కదా, అది 5 నిమిషాలు కావచ్చు 10 నిమిషాలు కావచ్చు, నేను మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత అతను మళ్ళీ మైక్ తీసుకొని నేను మాట్లాడే దానికి వివరణ ఇవ్వాలి పద్ధతి ప్రకారం. నేను మాట్లాడుతుంటేనే మధ్యలో ఇచ్చే చూసారు కదా యాక్టివిటీ అనేది, కానీ ఆయనకు సుధరాయిస్తలేదు, నేను మాట్లాడే ఆయనకు సుధరాయిస్తలేవు. నేను ఏం చెప్పినా ఒక సభ్యుడు ఏదైనా క్వశ్చన్ చేసినా ఏదైనా అడిగితే తను ఏం చెప్పాలి, పలానా సతీష్ ఇలా అన్నాడు, పలానా పప్పు గారు ఇలా అంటున్నారు, ఏం చేద్దామని చెప్పి సభ్యులను ఉద్దేశించి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను ఇవ్వను, నేను చెయ్యను, నా ఇష్టం అని డేబుల్ గుర్తున్నాడు జనరల్ బలలో గుర్తుతాడు, మైకిల్ కొడతాడు. లొకేషన్ కూడా మైకిల్ కూడా వెళ్ళిపోతాడు. మన గాలి జగన్నాథ్ రెడ్డి గారి సాంగ్ వాళ్ళ కొడుకుది ఒక సాంగ్ చేశాడు జల్లబడి మీటింగ్ తర్వాత. 2 days సాంగ్ చేస్తే 20 తొలలు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎలగొట్టేసి సాంగ్ కట్ చేసి ఇలాగా ప్రవర్తిస్తే అగ్రెసివ్గా ఉంటాడు, మైకిల్ కొడతాడు, మానిటర్ వాళ్ళు కొడతాడు. అవి చేస్తేనే అతను పంపించేసి ఇంకా వేరే మాస్టర్ ఇచ్చారు ఆ సాంగ్. కోరాక్ విజయ్ మాస్టర్ తో మళ్ళీ చేపించారు. అంటే ఆ 2 రోజుల ప్రొడక్షన్ అంతా షూటింగ్ అంతా క్యాన్సిల్ కదా. అవును, వేస్ట్. అంటే దగ్గర 5 లక్షలు 10 లక్షలు నష్టమే, వాళ్ళకి 10 రూపాయలైనా నష్టం అన్నట్టే కదా ప్రొడ్యూసర్లు ఇలాంటివి చేస్తుంటారు. రామ్ చరణ్ సినిమాకు, గేమ్ చేంజర్ సినిమాకు ఒకే ఒక్క పాటకు ₹1 కోటి లాస్ చేసాడు ప్రొడ్యూసర్. బాంబాయి కొన్నట్టు చేతులు కలిపి స్వయంగా ప్రొడ్యూసర్ గారే చాంబర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ₹1 కోటి లాస్, ₹1 కోటి ఎక్స్ట్రా బిల్.
ఎందుకు ఏం ఇదే ఎక్కువ ఈ ఫారెన్ డాన్సర్స్ బాంబే డాన్సర్స్ అని చెప్పేసి అచ్చా ఆ, ₹1,00,00,000 తీసుకున్నారు. ₹1,00,00,000 అడిషనల్ బడ్జెట్. అచ్చా ఆ ఫ్రాడ్ జరిగిన బిల్లు ₹1,00,00,000 అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పారండి. ఇలా చేసుకుంటారు ఆయన. ఓకే. అంటే ఇప్పుడు ఇతను ఏదైతే పర్సంటేజ్ చేయకుండా మా యూనియన్ సంబంధం లేకుండా హాస్టల్లో బాంబే హాస్టల్లో వాడుకుంటుండు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి లాస్ట్ బాడీలో. ఇవన్నీ గట్టిగా పట్టుకొని ఇది రిస్ట్రిక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఇతను ప్రెసిడెంట్గా అయితే ఇంకా నన్ను ఎవరేం చేయలేరు కదా. అవును. నేనే ప్రెసిడెంట్, ఇంకా నా మీద కంప్లైంట్ ఇస్తారు. దానికోసమే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, పనులు చేయడానికి కాదు. ఓకే. ఎస్. అంటే ఈ బాంబే వీళ్ళని ఎందుకు అంటే నేను అడుగుతున్నా, సినిమా ఫీల్డ్ కాబట్టి డాన్సర్ కాబట్టి ఏమైనా అమ్మాయిలు వాడుకోవడం అలాంటిది ఏమైనా ఉన్నాయా? 100% జరుగుతుంది. ఇది ఆ, జరుగుతుంది. ఓకే. ఈయన విషయంలో ఉన్నదా? ఉన్నది. ఓకే. ప్రూఫ్ కావాలంటే నన్ను అడిగితే నా దగ్గర ఉండవు. నేను కెమెరా ఎత్తుకుని నాకు పోతాను, నేను పోలేను కదా. నాకేం పని, నేను ఎక్కడ పనుకున్నా నాకేం, అదే. ఏ పుట్టలో పనుకున్నా నాకేందండి. అచ్చా. రూమర్స్ అయితే ఉన్నాయి, రూమర్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ అయితే ఉన్నాయి. ఎస్, 100%. ఓకే. అంటే జానీ మాసం ఒక కామాంధుడు ఆ, అనేది ఒక రూమర్స్ ఉన్నాయి. ఓకే. ఎస్, 100%. మా యూనియన్లు అందరూ చెప్తారు. ఆ, మీకు బయట కూడా తెలిసి ఉంటుంది. అచ్చా. నేను చెప్పడం అనేది కాదు, తెలుసు, అందరూ తెలుసు. ఓకే.